జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. అమ్మ చూసి ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి, ప్రేమ అన్న మాటకి మారుపేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే, భగవంతుడి పట్ల అన్వయం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు. భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం. 2 అంగుళాలు తక్కువ వస్తుంటుంది ముడి వేసినప్పుడు. ఏమిటా 2 అంగుళాలు అంటే దామోదర లీల యందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా 2 అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ 2 ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి. విస్మరణ పొంది ఆనందాశ్రువుల యందు లయం అయిపోవాలి. అంటే మీరు నేనన్న మాట పట్టుకున్నారో లేదో, నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, పూజ చేసుకునేటప్పుడు అథాంగ పూజ అని చేస్తాం. పాదయో ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అని వరుసగా చీలమండలు, మోకాళ్ళు, ఆ తర్వాత ఊరుం పూజయామి, కటిం పూజయామి, నడుం, నాభిం పూజయామి, బొడ్డు, ఉదరం పూజయామి, కడుపు, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, భుజాలు, హస్తౌ పూజయామి, చేతులు, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, గడ్డం, ఆ పైన పెదవులు, ఆ పైన నాసికాం పూజయామి, ఆ పైన నేత్రే పూజయామి. మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం. ఆ తర్వాత కర్ణౌ పూజయామి, చెవులు, ఆ తర్వాత శిర పూజయామి, తల మీద, ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాన్ని పూజయామి, పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల, కళ్ళు, ముక్కు, నుదురు, ఆయన యొక్క పెదవులు, భుజాలు, వక్షస్థలం, ఆయన యొక్క కడుపు, నాభి, ఆ నడుము, ఆయన యొక్క తొడలు, మోకాళ్ళు, ఆయన యొక్క చీలమండలు, పాదాలు, వేళ్ళు, గోళ్ళు, నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి. ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరుం పూజయామి అన్నాను అనుకోండి, ఆయన తొడల మీద వేశాననుకోండి, నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి, పరమ సంతోషాన్ని పొంది పట్టు పీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన 2 తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నించో ఆయన 2 కాళ్ళు కౌగిలించుకుని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేనన్న భావన, కట్టడానికి ఒక ఉపకరణమన్న భావన 2 లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లొంగిపోయాడు తప్ప, నేను చేస్తున్నానన్న భావన నా ఎందున్నంతకాలం, ఒక నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంతకాలం అసలు ఆయన ఎందు నేను లయమవను. 3 ఒకటి కావు ధ్యానంలో. ధ్యానం చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము 3 ఏకమవ్వాలి, అవవు. ఈ ప్రక్రియ నిరూపించడం 2 అంగుళాలు తక్కువ కావడం భక్తికి పరాకాష్ఠ. ఒంటి మీద మచ్చలేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చొచ్చింది లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చపడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చపడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చపడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. ఏనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి,
దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్ట లేచి స్నానం చేశానని, నేనేదో అవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు. ఆ భక్తి నాకు ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి. అందుకే అంటాడు నారదుడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, కృష్ణుని ఎందే ఐక్యం అవుతారు. అందుకే కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రించి శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులు, మా బంధువు అని వృష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ప్రేమతో మీరు పట్టుకున్నారు. భక్తి మేం భక్తితో పట్టుకున్నాం. ఇది చక్రింగంటిమి ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. ఏ భావంతోనైనా సరే కృష్ణుణ్ణి పట్టుకున్నవాడు కృష్ణుని ఎందే లయమైపోతాడు. మిగిలిన భావాలతో పట్టుకోవడం ప్రమాదకరం. బతికినంత కాలం చచ్చిపోయినప్పుడు బతుకుతాడు. కంసుడు బతికుండి ఏం సాధించాడు? ఎప్పుడూ భయమే. భక్తితో ఉన్నవాడు భక్తితో బతికి భక్తితో ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి లక్షణం. అందుకు చెప్తున్నారు భాగవతంలో, జ్ఞానులచే మౌనులచే యోగులచే దాన సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తియుతుల చేత కట్టబడినట్టుగా ఆ కమలలోచనుడైనటువంటి కృష్ణుడు ఎవరి చేత కట్టబడతాడు? అమ్మ రోటికి కట్టేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఆడుకుంటూ 2 మద్ది చెట్ల మధ్యలోకి ఆ రోటిని లాక్కెళ్ళాడు. ఆ 2 మద్ది చెట్లు ఈ రోటి చేత బాగా కొట్టబడ్డాయి. ఈ రోటి యొక్క స్పర్శకి, దీని యొక్క ఒత్తిడికి 100 దివ్య సంవత్సరముల నుండి పెరిగినటువంటి వృక్షములవి. అవి పెళపెళ ధ్వనులతో నేల కూలిపోయి అందులోంచి 2 దివ్య పురుషులు ఆవిర్భవించారు. ఆవిర్భవించి వాళ్ళు కృష్ణ పరమాత్మతో చెప్పారు, ఆయనకి తెలియదని కాదు, మేమిద్దరం నలకూబర మణిగ్రీవులం, కుబేరుని యొక్క కుమారులం. కుబేరుడికి పరమశివుడి చెలికాడు. పరమశివుడి యొక్క అండ ఉందని, ఐశ్వర్యం ఉందని అహంకారం పొంది అక్కడ ఉన్నటువంటి ఆకాశ గంగా జలాలలో గంధర్వ కాంతలతో కలిసి ఆడుతూ పాడుతూ జలక్రీడ చేస్తూ గడుపుతున్నాం. ఈలోగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి అటుగా వచ్చారు. అంతటి మహానుభావుడు అటుగా వస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తూ కనపడకూడదని గబగబా గంధర్వకాంతలు పైకెక్కి ఒంటికి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కరించారు. మేము మధుపానం చేసి ఉన్నాం, ఐశ్వర్య మదం, దానికి తోడు పక్కన కాంతలు ఉన్నారు. కన్ను మిన్ను కానక దిగంబరులుగా వెళ్ళి ఒడ్డున నిలబడి నారద మహర్షిని దర్శనం చేశాం. ఒరే, మీకు బట్టలు ఎందుకురా, సంస్కారం ఎందుకురా, చెట్లయితే బట్ట లేకుండా నిలబడతాయి. చెట్టుగా పుట్టడంలో ఉన్న కష్టం ఏమిటో మీకు తెలిసి రావాలి. దానికే వచ్చి ఏనుగు వరుసుకొని పట్ట రాలిపోతున్నది తప్పుకోలేదు. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు. చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు. తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు. అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి, అక్కడ 100 దివ్య సంవత్సరములుండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు. ఆయన పాద స్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు. ఆయన కూడా ఎందుకు ఇచ్చాడు శాపము అంటే, వీళ్ళు కలవారిసుతుల మనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమడగించి బుధుల చేర్చుట యొప్పున్నన్నాడు నారదుడు. మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు. వీడు బాగా ఐశ్వర్యవంతుడు, కలవారిసుతుల మనుచును కుబేరుడి యొక్క కొడుకులు, పైగా కలకంఠులతోడ కూడి కానరు పరులన్ గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు, జలక్రీడలు ఆడుతున్నారు, మదోన్మత్తులు, మధుపానం చేసి ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం, వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే. అందుకు ఇస్తాను, అప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు.
ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకోబర మణిగ్రీవులకు శాప విమోచనం అయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.